Hi, hello, good morning, my dear brothers and sisters. Welcome to Radhakrishna Tarot. Good morning, all of you. ఏం చేస్తారు? లేచారా? టీ తాగారా? టిఫిన్‌లకి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఐ థింక్ సో. తొందరనే వీడియో రిలీజ్ అవుతది కాబట్టి తొందరగానే టీలు తాగి నా కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా కోసం, నా రీడింగ్ కోసం ఎదురు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉష. అందరు బాగుండాలి కూడా. కీప్ స్మైల్, హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజంతా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్స్, కామెంట్స్ వల్లనే మన ఛానల్ అనేది ఫర్దర్ స్టెప్స్కి వెళ్తుంది. ఈ వీడియో చూడంగానే ఒక 5 మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, కంటెంట్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది 20 ఆర్ 30% కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. పైన ఉన్న నంబర్‌కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి హ్యాపీగా తీసుకోండి. లేదు మొత్తం మాదే రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేమన్నట్టు. సమజైందా? అట్లుంటదన్నట్టు కథ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నా సబ్స్క్రైబర్స్ ఎవ్వరైనా సరే, నాకు అందరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరిది ఏ కార్యక్రమం ఉన్నా హ్యాపీగా నాకు మెసేజ్ పెట్టొచ్చు. ఏదైనా చేయొచ్చు. అండ్ ఈరోజు ఫిబ్రవరి 13th కాబట్టి ఒక సిస్టర్ మెసేజ్ పెట్టింది. వాళ్ళ డాటర్ వాళ్ళ బర్త్‌డేనంట. సిస్టర్ పేరు అమల రాజమనోహర్. అమల రాజమనోహర్. విలేజ్ వచ్చి ఇందుర్తి, మండల్ వచ్చేసి చిగురుమామిడి, డిస్ట్రిక్ట్ కరీంనగర్. ఓకేనా? వాళ్ళ పాప బర్త్‌డే ఈరోజు. ఆ పాప పేరొచ్చేసి మన్హా. ఆ పాప పేరు మన్హా. విష్ యూ హ్యాపీ బర్త్‌డే మన్హా. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఎన్నో జరుపుకొని చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచిగా చదువుకుంటూ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. గాడ్ బ్లెస్ యూ. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ. రాధే రాధే. గాడ్ బ్లెస్ యూ అమ్మా. అందరూ ఆ పాపకి మన్హాకి విషెస్ చెప్తారని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా హ్యాపీగా అక్క చెప్పొచ్చు అని పెట్టొచ్చు నాకు మెసేజెస్. ఓకేనా? అండ్ మన్హా విష్ యూ హ్యాపీ బర్త్‌డే అమ్మా వన్స్ అగైన్. అందరూ బ్లెస్ చేయండి ఆ పాపకి. ఓకేనా? అమల, థ్యాంక్ యూ సో మచ్. ఈ అక్కని గుర్తుంచుకొని మరీ మెసేజ్ పెట్టావు. నేను చూసుకోలేను అనుకున్నావు. నేను లేవంగానే ఫోన్ చూసుకుంటాను ఖచ్చితంగా. నైట్ నువ్వు ఏ టైంకి పెట్టినావు అనేది నేను చూడలేదు గానీ, లేచే టైంకి మెసేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు చూసాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. అందరు మన్హాకి బ్లెస్ చేయండి. మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ ఆ పాపకు ఉండాలి. ఓకేనా? వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్‌డే అమ్మ మన్హా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన కంటెంట్ ఏంటంటే, మీరు ఊహించని విధంగా మీ జీవితంలో కొన్ని సడన్ మార్పులు రాబోతున్నాయి. ఏంటా మార్పులు? ఎలాంటి మార్పులో చూద్దాం. ఓకేనా? హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ. రాధే రాధే. చూద్దాం ఏ మార్పులు రాబోతున్నాయో. లాంగ్ రిలేషన్‌లో ఎవరైతే ఉన్నారో, లాంగ్ డిస్టెన్స్‌లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్స్ ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని. అలాగేం పని పాడలేదు. ఎప్పుడు గుర్తు చేసుకోవడం తప్ప కనీసం కాల్ ఆర్ మెసేజ్ రావాలని కూడా లేదు. రారు అని అనుకుంటున్నారు. కానీ గుర్తు చేసుకుంటున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఈరోజు ఇంకెక్కువ గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కువగా తలుచుకుంటున్నారు ఈ మధ్యలో. ఈ నెలలో అయితే ఎక్కువగా తలుచుకుంటున్నారు. వావ్! సూపర్బ్! అండ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా వాళ్ళ నుండి కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది. ఈరోజు నైట్ అండ్ రేపటి వరకు ఈ వీక్‌లో ఖచ్చితంగా కాల్ ఆర్ మెసేజ్ అయితే రాబోతుంది వాళ్ళ నుండి. సడెన్‌గా మీకు తెలియకుండా ఏదైనా ఒక వీడియో క్లిప్ పంపించడమో, ఏదైనా మెసేజ్ పెట్టి డిలీట్ చేయడమో, సంథింగ్ మెసేజ్ పెట్టడమో, ఏదో ఒకటైతే జరుగుతుంది. కొంతమంది మహా ఈగోయిస్ట్ పర్సన్స్ పెట్టడానికి కూడా జరంత భయపడతారన్నట్టు. మీరు ఎక్కడ పెడతారనో. ఎందుకంటే హై ప్రీస్టెస్ కంట్రోల్‌లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ నుండి మీకు మెసేజ్ రావడం అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. అయినా ధైర్యం చేసి పెట్టబోతున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్స్‌కి కొంచెం స్వార్థం ఎక్కువగా ఉంది. తన లైఫే బావుండాలి, తన కుటుంబం బావుండాలి, తన ఫ్యూచర్ బావుండాలి. తన అనుకుంటా మీరు ఎంత మన అనుకున్నా వాళ్ళు మిమ్మల్ని కేర్ చేయలేదు.
అంటే అవసరం ఉన్నన్ని రోజులు వాడుకున్నారు. అవసరం ఉన్నన్ని రోజులు అడిగారు. అవసరం ఉన్నన్ని రోజులు ఫ్రెండ్‌షిప్. అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు గుర్తుకొచ్చారు. బట్ ఇప్పుడు మీరు గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ ముఖ్యం అనుకున్నా, ఏది ముఖ్యం అనుకున్నా గానీ అన్‌కండిషనల్ లవ్ మీ పైన ఉంది. మీరంటే చాలా ఇష్టపడుతున్నారు. చాలా ప్రేమ చూపిస్తున్నారు. చాలా అంటే చాలా ఎక్కువగా కేరింగ్ చూపిస్తున్నారు. మీరే తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీతోనే ఉంటే లైఫ్ అనేది బ్యూటిఫుల్‌గా ఉంటది. ప్రతి ఒక్క దాంట్లో అర్థం చేసుకునేది మీరే. ఏదైనా సరే తనకి ప్రాబ్లమ్ వచ్చింది అని మీరు చెప్పంగానే ఎంతటి కష్టమైనా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలని చూస్తారు తప్ప, ఎక్కువ చేయాలని చూడరు. ఆ రకమైన క్వాలిటీస్ మీలో ఉన్నాయి కాబట్టే మీకు మళ్ళీ ఒక లవ్ ఆఫర్ ఇవ్వాలి. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి. మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నారు. కొంతమంది పర్సన్స్ సడెన్‌గా ఎంట్రీ ఇచ్చినా తప్పు లేదు. ఓకేనా? మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మీ ఇల్లు తెలిసుంటే వస్తారు కంపల్సరీ. వాళ్ళకి మనీ ప్రాబ్లమ్ ఎంత వరకు వచ్చినా ఇప్పుడిప్పుడు వాళ్ళ ప్రేమేంటంటే చిగురిస్తుంది. ఆహ్, మనీ ప్రాబ్లమ్ వాళ్ళకి బాధ ఉన్నా మీకు ఆఫర్ పట్టుకొని వస్తారు మీ దగ్గరికి. వాళ్ళు మీ లైఫ్‌లోకొస్తేనే వాళ్ళ లైఫ్ అనేది బిందాస్‌గా మారుతది. ఖచ్చితంగా వాళ్ళకి గూడా అదే తెలుసు. వెయిట్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్ని భరిస్తున్నా, ఎన్ని సహిస్తున్నా, ఎంతగా ఇబ్బంది పడుతున్నా, వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎలా అయినా సరే దూరం కొట్టరు అన్న విధంగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి మీరు చేసిన ప్రతి ఒక్క జ్ఞాపకం గుర్తు చేసుకుంటున్నారు. నాకు తెలిసి మాక్సిమం మనీ పరంగా చాలా హెల్ప్ చేసి ఉంటారు. ఇప్పుడు అడుగుదామంటే మొహం లేదు వాళ్ళకి. ఎందుకంటే మీరొక మంచి వర్క్ మీద ఉండొచ్చు. మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు వాళ్ళు. వాళ్ళ మాటల వలన, వాళ్ళ చేతల వలన, వాళ్ళ బిహేవియర్ వలన మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు. సో, వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. అండ్ ద లవర్స్, యూ ఆర్ ద సోల్ కనెక్షన్. ఇది జస్ట్ జనరల్ రీడింగే. మళ్ళా పూరా మీదే అనుకుంటే తప్పు నాది గాదు. మీదే తప్పయితది. మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీదా కాదా అని తెలుస్తది. మీది గాకపోతే అనవసరంగా మీదనుకుంటే తప్పు. ఓకేనా? సోల్ కనెక్షన్ ఉన్నవాళ్ళు దూరంగా ఎంత ఉన్నా, ఏమనుకున్నా హ్యాపీగా మాట్లాడుకుంటారు. అంటే హ్యాపీగా వాళ్ళ ఆత్మలు టెలిపతి వేలో మాట్లాడుకుంటూనే ఉంటాయి. వాళ్ళేంటంటే 2 రకాలుగా వాళ్ళకెన్ని బాధలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత జగలవుతున్నా, వాళ్ళ పాయింట్ ఔట్ మీరే. అంటే వాళ్ళ గురి మీ పైనే. మీ దగ్గరికే రావాలి అనుకుంటున్నారు. వాళ్ళిప్పుడు ఎన్ని బాధలు మోస్తున్నా కూడా మీకు చెప్పట్లేదు. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు. కొంతమందికేమో తెలిస్తే నవ్వుకుంటారన్న భయం. అందుకని మీకు ఏ విషయం గూడా చెప్పట్లేదు. ఒక స్టార్ లెవెల్‌లో చూస్తున్నారు మిమ్మల్ని. యూ ఆర్ ద స్టార్ వాళ్ళకి. ఎందుకంటే మీరు మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. మంచి వర్క్ చేస్తుండొచ్చు. 10 మంది మిమ్మల్ని గుర్తిస్తున్నారు గావచ్చు. వాళ్ళకంటే మీరు అనుకున్న దానికంటే ముందుకెళ్తున్నారు. వాళ్ళది ఆల్‌మోస్ట్ మీతో లైఫ్ అయిపోయింది. స్మాష్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ కూలిపోయేది థర్డ్ పార్టీతో రిలేషన్ విడిపోబోతుంది. మీతో రీబర్త్ అనేది కాబోతుంది. మీతో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గ్రోత్ అనేది రాబోతుంది. థర్డ్ పార్టీ వాళ్ళకి మీ పర్సన్‌కి పడట్లేదు. గొడవలు చాలా అవుతున్నాయి. ఇబ్బందులు పడుతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ మీతోనే అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ వాళ్ళతో అనుకున్నారు. బట్ అక్కడ అంత వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మీతోనే హ్యాపీ ఫ్యామిలీ అనుకుంటున్నారు. ఊహించుకుంటున్నారు. కలలు కంటున్నారు. ఇబ్బంది పడుతున్నారు. అండ్ మీ పరంగా వాళ్ళు హీల్ అవుతున్నారు. ఎంత హీల్ అవుతున్నారంటే చాలా చాలా హీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళకి మీరు చాలా కావాల్సిన వాళ్ళు. మిమ్మల్ని ఎక్కడో చూసారు అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు, వాళ్ళ కలల్లో వాళ్ళు ఊహాగానంలో తేలిపోతున్నారు. వాళ్ళతో మీరున్నట్టుగానే ఊహించుకుంటున్నారు. వాళ్ళ ప్రపంచం అంటే థర్డ్ పార్టీని కూడా దేకట్లేదు. దేకరు, ఎందుకు దేకుతారు, పట్టించుకోరు. యూ ఆర్ ద ఎంప్రెస్, ఎంపరర్. అంటే ఎంప్రెస్ ఒక రాజు లేదా ఒక రాణి. ఆ క్వాలిటీస్ మీలో ఉన్నాయి. మీకు ఈగో ఎక్కువనే. కానీ మీ పర్సన్ ముందర ఈగోని చూపించుకోరు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళతో ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిందనుకున్న మీది రీబర్త్ అవ్వబోతుంది. థర్డ్ పార్టీ వాళ్ళతో లైఫ్ అనేది ఎండ్ అవ్వబోతుంది. న్యాయం మీకే జరగబోతుంది. న్యాయం మీ వైపే ఉంది. మీ పర్సన్ కూడా మీ వైపే రాబోతున్నాడు. అండ్ మీరు ఊహించని విధంగా మనీ గ్రోత్ అనేది రాబోతుంది.
మీ పర్సన్ మీ లైఫ్లోకి మీరు మీ పర్సన్కి ఎంత పెట్టాలో తెలియదు, కానీ మీ పర్సన్ కూడా మీకు అంతే మళ్ళీ హెల్ప్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలి అని కోరుకుంటున్నారు. స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు, ధైర్యం కూడా కట్టుకుంటున్నారు. ఖచ్చితంగా రీయూనియన్ అయితే అవుతారు. రీయూనియన్ కోసమే ఎదురు చూస్తున్నారు, ఆ టైం కోసం చూస్తున్నారు. వాళ్ళు కూడా ఎంపరర్ చెప్పారు, ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది, ఇక్కడ ఎంపరర్ వచ్చింది. అంటే కొంతమంది ఈగోయిస్ట్ పర్సన్స్ మా మాటే వినాలి, మా మాటే నెగ్గాలి అనుకుంటారు. బట్ ఈ అంతా వేస్ట్. ఎందుకంటే ఆ ఈగోయిస్ట్ తనాన్ని కూడా తగ్గించేయాలనుకుంటున్నారు. మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలి అనుకుంటున్నారు. వృషభ, కన్య, మకర, మిథున, తుల, కుంభ, మేషం, సింహం, ధనస్సు, కర్కాటకం, వృశ్చికం, మీనం అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు. మిమ్మల్ని స్పై అనేది జరుగుతుంది, స్పై చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఆన్లైన్లోనైతే ఈ మధ్యలో ఎక్కువ స్పై చేస్తున్నారు. మీ పిక్స్ చూడడం, మీ మాటలు వినడం, వాళ్ళు చూస్తున్నారా లేదా అని మీకు తెలియదు, కానీ మీరు చూస్తున్నారా లేదా వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళైతే చూస్తున్నారు మీ గురించి. ఓకేనా? ఓకే, చూద్దాం ఇంకేం వస్తుందో, ఇంకే రకంగా ఇదవుతున్నారో చూద్దాం. అబండెన్స్, మీ మంచి పాజిటివిటీ, మీ లైఫ్లోకి మంచి అబండెన్స్ రాబోతుంది. మనీ పరంగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఇప్పటి వరకు మంచి గ్రోత్ రాబోతుంది. మిర్రర్ కనెక్షన్, మీ పర్సన్ది మీది మిర్రర్ కనెక్షన్. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటే తన్ని తాను చూసుకున్నా ఒకటి, ఆ రకంగా ఉంది మీ బంధం. ట్విన్ ఫ్లేమ్స్, సోల్మేట్స్ సేమ్. అంటే రోజ్ ఫ్లవర్ లాగా, అంటే మీరు ఎంతో ప్రేమను పంచారు, మీకు కత్తి రూపంలో ఉన్నది ఇప్పుడు బాధ. మీరు ప్రేమని ఇచ్చారు, ఆ ప్రేమ అనేది తిరిగి రావట్లేదు, మీరు చాలా బాధపడుతున్నారు. యు ఆర్ ద సోల్మేట్స్ చెప్పారుగా ఇందాకే, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంది, సోల్మేట్ కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఉంది కాబట్టి మర్చిపోలేక మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. కొంతమందికి వెడ్డింగ్, మ్యారేజ్ జరగబోతుంది. అండ్ మీరంటే చాలా అట్రాక్షన్, మిమ్మల్ని చూసినా మీ మాట విన్నా అట్రాక్షన్. ఒక డే ఫిక్స్ చేసుకుంటున్నారు వాళ్ళు, ఖచ్చితంగా రావాలి. మీ వాళ్ళ మైండ్ సెట్ న్యూ పేజ్, న్యూగా స్టార్ట్ చేయబోతున్నారు. టైం కోసం చూస్తున్నారు. టైం రాగానే మీకు నచ్చిన విధంగానే అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్స్ మీరు ఊహించిన విధంగా మారి మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, అమ్మో ఈ రకంగా మారారా అని చెప్పేసి. సమజైందా? ఆ రకంగా ఉంది. అండ్ డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. హరే హర మహాదేవం, నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. చూద్దాం. ఏం చెప్తున్నారు డివైన్ చూద్దాం. సక్సెస్, జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న వాళ్ళకి సక్సెస్ రాబోతుంది. ఎవరినైతే దూరం చేసుకున్నారో వాళ్ళు తిరిగి రాబోతున్నారు. రొమాన్స్, లెట్ గో, కొన్ని విషయాలు వదిలేయండి. అన్లైక్లీ అని బాధపడొద్దు, ఏదానికైనా ఒక టైం అనేది వస్తుంది. ఎవరికైనా సహాయం చెయ్యండి, ఒకరి సహాయం తీసుకోండి, తప్పు లేదు. విత్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, ఒక 5 వారాల్లో మరి మంచి అనేది జరగబోతుంది. రిమైనింగ్ పాజిటివ్గా మాత్రం ఉండండి, అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? హర హర మహాదేవం, నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. వన్స్ అగైన్ చెప్తున్నాను, అమలా రాజేందర్ వాళ్ళ డాటర్ అయిన మన ఇందుర్తి విలేజ్లో ఉండే కరీంనగర్ డిస్ట్రిక్ట్ చిగురు మామిడి మండల్లో ఉన్న ఆ పాప మన్హా బర్త్డే. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ విషెస్ చెప్పండి, ఓకేనా? కామెంట్లో విషెస్ చెప్పండి, ఆ పాపకి విషెస్ తెలియజేయండి. ఓకే, మీ ఏంజల్స్ నంబర్స్ ఏంటో కోరుకోండి అమ్మా. 2 5 4 4 4 5 3
1 3 మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో నెంబర్ కామెంట్లో పెట్టండి. 444 అని క్లెయిమ్ చేసుకోండి. 444 ఓకేనా. బొమ్మన బొరుసా చూద్దాం. ఏది పడింది? బొమ్మన బొరుసా. మీరు ఏదనుకుంటారో అదే పెట్టండి. ఓకేనా. 1 2 3 బొమ్మ పడింది. ఓకే. ఈ బ్రాస్లెట్ రైటా లెఫ్టా? ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. కరెక్ట్గా గెస్ చేయాలి. రైట్ ఆర్ లెఫ్ట్? ఏ హ్యాండ్లో ఉంది? 1 2 3 లెఫ్ట్లో ఉంది. ఎంతమంది గెస్ చేశారో చెప్పండి. ఓకేనా. మీ అందరికీ ముచ్చట చెప్తున్నా, మంచిగా వినండి అబ్బా. మనం ఎదుటి వారికి ఏమి ఇచ్చినా అదే తిరిగి వస్తుంది అంటారు, అంతే కదా. కానీ ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రేమ వర్కౌట్ అవ్వదేమో అని నాకు అనిపిస్తుంది. అదేంటి ఉషా గంత మాట అనేసినావు అంటారు కదా. అవునండి, మనం ఎదుటి వాళ్ళకి ఎంతో ప్రేమనిస్తాం, ఎంతో ఆప్యాయతని పంచుతాం వాళ్ళకి. ఇక వాళ్ళు లేకపోతే మనం లేము అనేంత ఇదిగా ఎఫర్ట్స్ పెడతాం, అంతే కదా. కానీ వాళ్ళ దగ్గర నుండి నాట్ ప్రెజెంట్ ఎఫర్ట్స్ కూడా దక్కించుకోలేం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మనకు మళ్ళా బాధను కలిగించి దొబ్బేస్తారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంది? ప్రేమ ముందు కర్మ కర్మ కూడా ఆ ప్రేమను చెత్త బుట్టలేస్తుంది అని అర్థం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, పైన 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 ఉండి సావండి ఫస్ట్. అయితే అవుతుంది, పోతే పోతుంది. అయితే అవుతుంది, లేకపోతే పోతే పోయి సచ్చారు, వెళ్ళిపోనివ్వండి. సమజైందా? టుడే జాలీ టుమారో గాలీ. లేలే కుస్కా లేలే బిర్యానీ అది లైఫ్. సమజైందా? అట్లా ఉంటుంది కర్మతోటి. దేనితోటైనా పెట్టుకోవచ్చు కానీ కర్మతో మాత్రం పెట్టుకోగలరు. ఓకే, గట్లా ఉంటుంది. కామెంట్లో తెలియజేయండి. రీడింగ్ ఎంతమందికి కనెక్ట్ అయిందో ఏమంటారు, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ అని పెట్టండి. రెజనేట్ అని పెట్టండి. మీ పేరు మీ ఊరు పెట్టండి. ఆ పాపకి విషెస్ చెప్పండి కామెంట్లో. ఓకేనా. అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్స్ కామెంట్స్ వల్లనే మన ఛానల్ అనేది ముందరికి వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకేనా. మీ ఫుల్ రీడింగ్ తీసుకోవడం వల్ల మన ఛానల్ ఫర్దర్ స్టెప్స్ అనేది వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకేనా. మీ లైక్స్ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైల్, హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఈ రోజంతా మంచిగా ఉండ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా. అమ్మ వన్స్ అగైన్ మన్హా విష్ యూ హ్యాపీ బర్త్డే అమ్మ. గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి, నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండాలి, మంచి చదువుకోవాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఉన్నా నాకు మెసేజ్ పెట్టొచ్చు. నేను హ్యాపీగా మన ఛానల్లో చెప్పుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన విషయాలు కూడా ఆ పాపకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్ యూ. కీప్ స్మైల్. అండ్ మళ్ళీ లైవ్ 12 or 1 or 2 ఈ టైంలోపు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి, లేకపోతే లేదు. ఈ వీడియోని ఒక 5 మెంబర్స్ కన్నా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. ఉంటాను. ఈవినింగ్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఆఫ్టర్నూన్ లైవ్లో కలుసుకుందాం. ఓకేనా. బాయ్. లవ్ యూ టు ఆల్. కీప్ స్మైల్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.